రాజమండ్రి శివారు ప్రాంతాల్లో సంచరించిన చిరుతపులి జాడ లేకుండా పోయింది. దాదాపు 5 రోజులుగా ఎక్కడా ఆనవాళ్లు లేకుండా మాయమైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వద్ద గోదావరి లంకల్లో చిరుతపులిని చూశామని కొందరు మత్స్యకారులు చెప్పడంతో అక్కడి ప్రజలు హడలిపోయారు. ఫారెస్ట్ సిబ్బంది సుమారు 40 మందితో ఆ ప్రాంతంలో జల్లెడ పట్టారు. బోట్లపైన డ్రోన్ కెమెరాలతో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించి చిరుత లేదని క్లారిటీ ఇచ్చారు. గత నెల 5న దివాన్ చెరువు వద్ద తొలిసారి కనిపించిన చిరుత తర్వాత కడేపులంక ప్రాంతానికి వచ్చి స్థానికులను హడలెత్తించింది. దాదాపు 5 రోజులుగా ఎక్కడా కనిపించలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పుకార్లు నమ్మి భయభ్రాంతులకు గురి కావద్దని జిల్లా అటవీశాఖ అధికారి ప్రసాదరావు తెలిపారు. రావులపాలెం ప్రాంతంలో చిరుతపులి ఉందనే వార్తలు వస్తున్నాయి. సో దాన్ని ఆధారం చేసుకుని మేము నిన్న ఈవేళ కూడా దాని సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగించాము. ఇక్కడ మన గట్టున ఆనుకుని ఉన్న లంకల్లోనూ, అదే గోదావరి మధ్యలో ఉన్న లంక ప్రాంతాల్లోనూ కూడా ఈ రావులపాలెం బ్రిడ్జి నుంచి దిగువకి, అలాగే పైన ఓబలంక వరకు ఆ టవర్ లైన్ వరకు కూడా మేము అన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ఎక్కడ ఏ విధమైన జాడలు మాకు కనిపించలేదు. చిరుతపులి పాదముద్రలు కానీ, దాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కానీ, చూసామో అని చెప్పారు కానీ వాళ్ళు కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు దేన్ని చూశారు అనేది. అదేవిధంగా అది ఎక్కడైనా దేన్నైనా చంపిన జాడలు కానీ ఏవి కూడా మాకు లభించలేదు. సో దీని మీద మేము మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకుని మేము అందరం కూర్చుని, మా ఆఫీసర్లు లేదా మా కొలీగ్స్, ఈ ఆపరేషన్లో ఈ 25 రోజుల నుంచి పాల్గొన్న సిబ్బంది అందరం కూడా కూర్చుని అసలు దీని మీద ఒక రివ్యూ చేసుకొని నెక్స్ట్ చర్యలు ఏం తీసుకోవాలనేది కూడా మేము నిర్ణయించుకుంటాం. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. వైశాలి, ఏదైతే చిరుతపులి జాడపై ఇంకా మిస్టరీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఇవాళ 26వ రోజు చిరుతపులి సంచారం మొదలై గత నెల 5వ తేదీన తొలిసారిగా చిరుతపులి ఏదైతే కంటపడింది రాజమండ్రి శివార్లోని దివాన్ చెరువు వద్ద. గత 3 రోజుల నుంచి కూడా చూస్తే కనుక రావులపాలెం వద్ద గోదావరి లంకల్లో మొత్తాన్ని జల్లెడ పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా చిరుతపులకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు కూడా దొరకలేదు. ప్రస్తుతం ఇవాళ ఉదయం నుంచి కూడా ఏదైతే రావులపాలెంకి ఎగువన అంటే మందపల్లి వైపు, అదేవిధంగా ఇతర లంకల్లోనూ కూడా జల్లెడ పడుతున్నారు. అయితే ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు అంచనా వేసిన ప్రకారం అయితే చిరుతపులి గోదావరి లంకల్లో ఉన్న పశువుల షెడ్యూల్లో ఒక చోట నక్కి ఉండొచ్చు అని చెప్పి కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఏదైతే ఇంకా చిరుతపులి సంచారం ఇంకా పూర్తిగా ఇక్కడే ఉంది, అంటే ఈ భయం అయితే పూర్తిగా తొలగిపోలేదు. కాబట్టి ఏదైతే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు, ముఖ్యంగా గోదావరి లంకల్లో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కావచ్చు లేదా కూలీలు కావచ్చు, వీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. చిరుతపులి ఒకవేళ కనిపిస్తే భయపడ అవసరం లేదు. ఎందుకంటే ఎత్తుగా ఉన్న వారి మీద చిరుతపులి అటాక్ చేయదు కాబట్టి ఏదైతే భయపడకుండా చేతులు పైకెత్తి నిలబడాలని చెప్పి కూడా సూచనలు కూడా ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూస్తే కనుక గత 25 రోజుల నుంచి కూడా ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా రాజమండ్రి పరిసర ప్రాంతాలు, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం తాజాగా సరిహద్దులో ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం లంకల వద్ద ఈ పులి భయం అయితే కొనసాగుతుంది. ఏదైతే ప్రధానంగా చూస్తే కనుక ఈ పులి వరదలకి ఏదైతే పాపికొండల అభయారణ్యం నుంచి కూడా వరదలకి కొట్టుకొచ్చిందని చెప్పి కూడా భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఫారెస్ట్ అధికారుల ప్రయత్నాలు కూడా ఏమీ ఫలించలేదని, దాదాపు 25 రోజుల నుంచి కూడా వీళ్ళ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు, అదేవిధంగా బోన్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా చిరుతపులి అయితే చిక్కలేదు. ఫారెస్ట్ అధికారులు నేరుగా చెప్తున్నారు చిరుతపులిని బంధించే అవకాశాలు కేవలం 50% మాత్రమే ఉన్నాయి, 50-50 ఛాన్సెస్ అని చెప్పి కూడా జిల్లా డిఎఫ్ఓ ప్రసాదరావు కూడా వెల్లడించడం జరిగింది. దీంతో ప్రస్తుతం చూస్తే కనుక ఉదయం నుంచి కూడా మరోసారి అంటే నిన్నంతా కూడా గోదావరి లంకల్లో రావులపాలెం వద్ద, రావులపాలెం, ఓబలంక, అదేవిధంగా ఇతర ప్రాంతాలు, ఇతర లంకల వద్ద కూడా గాలించారు. డ్రోన్ కెమెరాల ద్వారా కూడా గాలించడం జరిగింది. చిరుతపులికి సంబంధించిన ఎలాంటి పాదముద్రలు అంటే ఈ గత నెల 26వ తేదీన చివరిసారిగా చిరుతపులి పాదముద్రలు లభ్యమయ్యాయి కడిపులంక వద్ద. అప్పటి నుంచి కూడా చూస్తే కనుక 6 రోజులుగా ఎక్కడ కూడా చిరుతపులికి సంబంధించిన జాడ కావచ్చు, లేదంటే ఇటు పాదముద్ర కావచ్చు, ఎక్కడ కూడా లభ్యం కాలేదు. దీంతో చిరుతపులి సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయిందా, లేదంటే ఇక్కడ లంకల్లో అంటే జింకలు ఇక్కడ తిరుగుతూ ఉంటే వాటి కోసం వేటాడేందుకు కూడా ఇక్కడ తిష్ట వేసిందని చెప్పి కూడా ఏదైతే ఆ కోణంలో ఫారెస్ట్ అధికారులు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తమే చూస్తే కనుక ప్రస్తుతం అంటే ఇప్పుడు జనావాసాల నుంచి కొంచెం గోదావరి లంకల్లో చిరుతపులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు కొంత భయం తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే గోదావరి లంకల్లో రైతులు, అదేవిధంగా కూలీలు కూడా ఎక్కువగా వ్యవసాయ పనులకు వెళ్తూ ఉంటారు కాబట్టి వారికైతే ఈ చిరుతపులకు సంబంధించిన ముప్పు అయితే పొంచి ఉందని చెప్పుకోవచ్చు.
ప్రస్తుతానికైతే ఇవాళ ఉదయం నుంచి కూడా ఫారెస్ట్ అధికారులు ఈ ఆపరేషన్ అంటే రావులపాలెం వద్ద లంకల్లో గాలింపు చర్యలు ఇంకా కొనసాగిస్తున్నారు వైశాలి. అంటే పులి జాడ లేదని ఫారెస్ట్ అధికారులు చెప్పే మాటల్ని ప్రజలు నమ్ముతున్నారా, లేదంటే ఇంకా భయాందోళనకే గురవుతున్నారా? అంటే చూస్తే కనుక చిరుతపులి ఈ నెల గత నెల 26వ తేదీన కడిపిలంక వద్ద ఏదైతే చివరిసారిగా చిరుతపులిని చూడడం జరిగింది, అప్పటి నుంచి కూడా ప్రత్యక్షంగా ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలు కావచ్చు, ఫోన్లు కావచ్చు, అయితే డ్రోన్ కావచ్చు, దేనికి కూడా చిక్కలేదు. దానికి సంబంధించిన చిత్రాలు కావచ్చు, ఫొటోస్ కావచ్చు. అయితే ప్రస్తుతం చూస్తే కనుక 2 రోజుల క్రితం అంటే శనివారం నాడు ఇక్కడ మత్స్యకారులు అయితే పులిని చూసాము, 3 సార్లు తమను చూసి కాంటించిందని చెప్పి కూడా అక్కడ స్థానిక మత్స్యకారులు కూడా చెప్పడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా ఈ నేపథ్యం నుండి కొన్ని పుకార్లు కావచ్చు, లేదంటే పాత వీడియోలు ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో చిరుతపులి ప్రజల మధ్యకు వచ్చిన కొన్ని ఫేక్ వీడియోలు కూడా హల్చల్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా చూసి స్థానికుల భయాందోళన మరింతగా పెంచుతున్నాయని చెప్పుకోవచ్చు. దీన్ని ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అయితే వీటిపై క్లారిటీ ఇస్తారు. ఏదేమైనా కూడా ఈ ఆపరేషన్ విజయవంతం కావాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఇటు రాజమండ్రి పరిసర ప్రాంతాలు కావచ్చు, లేదంటే ఇటు కోనసీమ జిల్లాలో ప్రస్తుతం రావులపాలెం పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా జనసాంద్రత ఉన్న ప్రాంతాలు. ఒక్కో గ్రామానికి వేలాది మంది జనాభా కావచ్చు, లేదంటే ఇటు గోదావరి లంకల్లో వ్యవసాయ పనులకు వందలాది మంది నిత్యం అక్కడికి వెళ్తూ ఉంటారు. కాబట్టి పులి కథ ఖచ్చితంగా సుఖార్థం కావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే పులి వచ్చిన దారిలో తిరిగి పాకిస్తాన్ అభయానికి వెళ్లే అవకాశం అయితే లేదు. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తారన్నది ఉత్కంఠగా మారింది వైశాలి.